తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు ముందడుగు వేశారు. విభజన సమస్యలపై ఈ నెల 6న భేటీ అవుదామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై ముందుగానే సమీక్షించుకునేందుకు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలేంటి, రెండు రాష్ట్రాల మధ్య జటిలమైన సమస్యలు ఏ అంశాల్లో ఉన్నాయి, వాటిని ఎలా సాధించుకోవాలనే దానిపై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు, తెలంగాణ సీఎంగా కేసీఆర్ తో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. విభజన అంశాలపై 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్భవన్ లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఓ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఏ మీటింగ్లు జరగలేదు. ఆ సమావేశంలో షెడ్యూల్ 9కి చెందిన 8 కులాల సంఘాలు సంస్థల విభజనకు ఇరుపక్షాలు అంగీకారం కుదిరింది. మిగిలిన అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో ప్రధానమైందని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థలు ఉండగా షెడ్యూల్ 10లో 142 సంస్థలున్నాయి. ఇక షెడ్యూల్ 9లో ఈ సంస్థల విషయంలో షీలా భీడే సిఫార్సుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది. మరో 23 సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రానికి తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్స్ నిర్వచనం మేరకు షెడ్యూల్ 9 ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చెప్పింది. అటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది. షెడ్యూల్ 9 ప్రాపర్టీస్ హెడ్ క్వార్టర్స్ లో పాటు ఎక్కడున్నా పంచాలనే డిమాండ్ను నిబంధనలకు విరుద్ధంగా ముందుకు చెల్చింది. షెడ్యూల్ 10 సంస్థల విషయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూల్ ప్రకారం 10 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంచి ఉద్యోగుల విభజన చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా ఏపీ తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ చట్టానికి అతీతంగా ఆస్తుల విభజన జరగాలని కోరింది. అయితే షెడ్యూల్ 9లోని ధిల్, ఆర్టీసీ, హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో వేల కోట్ల ఆస్తులున్నాయి. ధిల్ సంస్థకు 5,000 ఎకరాలు, ఎస్ఎఫ్సికి 400 ఎకరాలు, హౌసింగ్, ఆర్టీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఇందులోనూ వాటాలు కావాలని ఏపీ డిమాండ్ చేస్తూ వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతి సందర్భంలోనూ ఏపీ అమలు కాని కోరికలు కోరుతూ వస్తుంది అంటున్నారు తెలంగాణ అధికారులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నారు. 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశంలో విభజన చట్టం హామీలపై ఏ విధంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి.